రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని రాజీవ్ భవన్లో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేక్ కట్ చేసి ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వనితగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. మెదక్ జిల్లాకు ఇందిరాగాంధీ చేసిన సేవ ఎనలేనిదని, ఇచ్చిన మాట కోసం నిలబడే కుటుంబమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇందిరాగాంధీ చేసిన సేవలను నాయకులు కొనియాడారు. జగిత్యాలలో మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి, పార్టీ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆహార కొరతను తీర్చేందుకు హరిత విప్లవం తీసుకొచ్చిన మానవతామూర్తి అని జీవన్ రెడ్డి కొనియాడారు.